అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ, జనసేన పొత్తులో ఉండగా, పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లు ప్రకటించడం జరిగింది. పేర్లైతే 5 వచ్చాయి కానీ 24 సీట్ల వరకు మనము పోటీ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అలాగే 3 ఎంపీ స్థానాలు కూడా చేస్తారని చెప్పడం జరిగింది. ఈ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి జనాలు రోడ్డు మీద కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీరమహిళలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు వైసీపీ వాళ్ళని వదిలేద్దాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు నెగిటివ్‌గా చూడటమే వాళ్ళ పని కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఉన్నవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారంటే అభిమానం ఉన్నవాళ్ళు, ఏ సిద్ధాంతాలను నమ్మి జనసేనలోకి వచ్చారో అలాంటి వీర మహిళలకు కానీ, జన సైనికులకు కానీ, కార్యకర్తలకు కానీ, కేడర్‌లో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నామండి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను. మరి మీరు వేరేలా అనుకోవద్దు. జనసేనలో 2019లో జనసేన నించుంటే 2019లో ఎన్ని నియోజకవర్గాలు నిలబడితే అన్ని నియోజకవర్గాల్లో కూడా మనము జనసేనను ఓడించాము. అది మన చేతకానితనం. ఎందుకు చేతకానితనమో, ఎందుకు ఉప్పు రైట్ అన్నది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఆ రోజు ఓటమిని చూసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వరకు కూడా తను ప్రజల కోసం నిలబడ్డారు. కష్టం అంటే ముందుకొచ్చారు. ఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు, ఏ నాయకుడు ముందుకు రాలేదు, గెలిచిన వాళ్ళు ముందుకు రాలేదు. అపోజిషన్గా పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్న టీడీపీ వాళ్ళు కూడా ప్రజల కష్టాలంటే ముందుకు రాలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ప్రతి కష్టానికి ముందున్నారు. వాటి ఉదాహరణలు మీకు చెప్పనవసరం లేదు. ఉద్దానం సమస్య కావచ్చు, మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమస్య కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే కోకోలాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఆ రోజు ప్రశ్నించడానికి పార్టీ పెడతారు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూడా ప్రజల తరపున నిలబడి ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఆ ప్రశ్నలకి సమాధానము మనమే చెప్పాలి. ఎందుకంటే జన సైనికులుగా మనము ఆయన్ని అండగా ఉండి, ఆయన్ని ముందుకు నడిపిస్తూ, ఆయనకి అండగా ఉంటే ఆయన మరింత బలాన్ని ఇస్తుందే తప్ప, మనం ఈ విధంగా విమర్శలు చేయడం వల్ల మనని మనమే మనని మనమే తక్కువ చేసుకున్నట్టు ఉంటుందన్నది నా అభిప్రాయం. నేను ఒక జన సైనికుడిగా చెప్తున్నాను. ఇది నా సభ్యత్వం కార్డు. అందుకే వేరే ఎవరో పేటీఎం బ్యాచ్, ఏటీఎం బ్యాచ్ మాట్లాడుతున్నారు అనుకుంటారేమో అని చెప్పి నేను నా కార్డు కూడా మెడలో వేసుకొని మీకు ఇది చెప్పడం జరుగుతుంది, ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాకపోతే అందుకే కండువా కూడా వేసుకొచ్చారు. బట్ నేను కళ్యాణ్ గారితో ఉండడానికి నిర్ణయించుకొని కళ్యాణ్ గారితో పాటు ఏదైనా చేద్దామని, ఆయన అభిప్రాయాలు నచ్చి, ఆయన పద్ధతులు నచ్చి నేను జన సైనికుడిగా జాయిన్ అయ్యాను. అందువల్ల నేను చెప్తున్నాను బ్రదర్, దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా అనుకోవద్దు, తప్పుగా మాట్లాడద్దు. ఎందుకంటే ఆయన 2019లో ఓటమి చూసిన తర్వాత 2024 వరకు పరిపాలన ఎలా ఉందన్నది ఆయన చూశారు. ఆయనేంటి, మనం కూడా చూశాంగా. పరిపాలన ఎలా ఉందో, ఏం జరుగుతుందో మనకు తెలియదా? ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందన్నది మనకి కళ్ళకు కట్టినట్టు తెలుసు. కానీ ఆ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు పొత్తు ప్రకటించి ఎలాగైనా వైసీపీని దింపాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో పొత్తు ప్రకటించి టీడీపీతో ఉన్నారు. అలా ఉండే టైంలో ఇప్పుడు 24 సీట్లే ప్రకటించామన్నారు. 24 సీట్లు ప్రకటిస్తే మీకు తక్కువ అనిపించవచ్చు. ఎందుకంటే కళ్యాణ్ గారి మీద మీకు ఉన్న అభిమానంతో మీరు ఇలా మాట్లాడచ్చు. కానీ మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? ఈ 24 స్థానాలని కూడా గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెడితే అప్పుడు మనం ఏంటో తెలుస్తుంది. అంతేగాని 60 తీసుకోండి, 70 తీసుకోండి, 80 తీసుకోండి, ఇవన్నీ మనకెందుకు? ఆయన 30 తీసుకున్నా, 40 తీసుకున్నా, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన మాట మనం కట్టుబడి ఉందాం. అంతవరకే. ఎవరైతే క్యాండిడేట్లు నిలబడ్డారో ఆ నియోజకవర్గాల్లో వాళ్ళని మనము గెలిపించి తీరగలిగితే అదే కళ్యాణ్ గారికి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్. అంతకన్నా ఉండదండి. ఎందుకంటే ఓటమిని చూసిన ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకుండా విడిచిపెట్టేసిన ఆయన్ని మనం ఏం చేశాము? ఏమన్నా చేశామంటే ఒక్క స్థానం కూడా మనం గెలిపించలేకపోయాం. మన అసమర్థతని మనం ఇచ్చేసుకొని మనం పక్క వాళ్ళని తిట్టడం కరెక్ట్ కాదు. మనం కూడా మన గురించి మనం తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే ఇవన్నీ చూసిన ఆయన 24 స్థానాలు నిలబడడం మంచిదని నాకు అనిపిస్తుంది.
ఎందుకంటే ఎక్కడైతే జనసేన స్థానాలు గట్టిగా ఉన్నాయో అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ పర్సన్ నిల్చోబెట్టి ఆ పార్టీలో ఆ పర్సన్ నిల్చోబెడితే ఆయన అక్కడ గెలుస్తాడు, అసెంబ్లీలో మనం అడుగు పెట్టొచ్చని 1-2 సార్లు వాళ్ళు చెక్ చేసుకున్నారు. మీకు తెలుసో లేదో తెలియదు కానీ నేను విన్న దాని ప్రకారంగా 1,3,33,000 మంది ఓటర్స్ని వాళ్ళు సర్వే చేపించి ఈ నియోజకవర్గంలో ఎవరు నిలబడితే బాగుంటుంది అన్నది తెలుసుకొని ఆ క్యాండిడేట్కి సీట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల మీరేమి ఇబ్బంది పడొద్దు, మీరేమి బాధపడొద్దు. ఎందుకంటే మనల్ని రెచ్చగొడుతున్నారు ఎవరు? ఈ దిక్కుమాల రోజా వార్త ఉంది కదా, ఈ పెంట మొగంది, దానికి పని పాటు లేదు, దానికి టిక్కెట్ లేదు, ఏమీ లేకపోయినా సరే నూరు వేసుకుని పడిపోతుంటుంది. ఈ పేరుని నాని ఇది ఒక సన్న బియ్యం సన్నాసేది అంటారు క్యాండిడేట్ని, ఈడొక క్యాండిడేటు, ఆ గుట్కా నాని, ఇక్కడ కొడాలి నాని, వీళ్ళంతా వేరే పని లేదండి, మనల్ని రెచ్చగొట్టడానికే ప్రయత్నిస్తుంటారు. రెచ్చగొట్టి మన చేత నిజం చెప్పేస్తారు అన్నట్టు వాళ్ళ ప్రయత్నం. ఎందుకంటే మేమేం అనలేదు, మీకే ఇబ్బంది, మీకే నష్టం. ఎస్, నష్టమైతే మేము నష్టపోతాం, నువ్వెవడవరా చెప్పడానికి మధ్యలో, నీకేంటి అవసరం? ఆ రోజు ఉండి అదెంత ఏం మాట్లాడదు దానికే తెలియదు, టికెటే లేదు కానీ అది పెద్ద బాగుతుంటుంది. పిచ్చ అసలు నాకు వాళ్ళ పేర్లు తలుచుకుంటే బీపీ వచ్చేస్తుంది కానీ తిక్కన కొడుకులు. కానీ మనము సమన్వయం పాటించి చాలా ఆలోచించి మన నాయకులు నిర్ణయాలు తీసుకున్నారు. మనము అదే నిర్ణయానికి కట్టుబడి ఉండి మనము వాళ్ళని గెలిపిస్తే 24 స్థానాలు, 3 ఎంపీ స్థానాలు, ఈ 2 పనులు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండి మనం అసెంబ్లీకి పంపిస్తే దాని లెక్క వేరే ఉంటుంది బ్రదర్. మనం అప్పుడు గర్వించవచ్చు. కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఏం చేస్తారో, ఆయన వాయిస్ ఎలా ఉంటుందో అప్పుడు మనకు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ నాన్నగారు చనిపోయిన తర్వాత పార్టీని స్థాపించి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి నేనేదో పీకేస్తాను, పూడ్చేస్తాను, నేను సీఎం అయిపోతాను సింపతిగా అనుకొని 14లో ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా ఆయన మళ్ళా నిలబడి జైలుకి వెళ్ళి వచ్చి ఎదవ సింపతి చూపించి ముద్దులు పెట్టి హగ్గులు ఇచ్చి ఇవన్నీ చేసుకుని కుట్రపూరిత రాజకీయాలే తెరలేపి ఆ కుట్ర అని మనం తెలుసుకునే లోపు ఆయన సీఎం సీట్ ఇచ్చాము. అందువల్ల అలాంటి పరిస్థితి మళ్ళా రాకూడదని మన జన సైనికులు కావచ్చు అందరూ ఆలోచించండి. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కళ్యాణ్ గారి అభిప్రాయానికి మనం వంతుగా మన సహాయం చేద్దాము, మనం తోడు ఉందాము, అదే తప్ప అంత మించి వేరే మార్గం లేదు. మేము అది చేయగలిగితే అదే కళ్యాణ్ గారికి మనం ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. అందువల్ల ఎవరు ఎన్ని చెప్పినా, నేను ఆది గారు ఒక ఇంటర్వ్యూ చూశానండి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆది గారు, చాలా బాగా, చాలా చక్కగా, చాలా పద్ధతిగా చెప్పారండి. ఎందుకంటే చాలామంది అపోహలో ఉన్నారు, ఆ అపోహలన్నీ మీ మాటల ద్వారా తొలగిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నాను. నేనైతే రియలైజ్ అయ్యానండి మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత, చాలా బాగా అనిపించింది నాకైతే. టీడీపీ వాళ్ళు నిల్చుంటే మనము వాళ్ళకి సహాయం చేద్దాము, జనసేన వాళ్ళు నిల్చుంటే వాళ్ళు మనకు సహాయం చేసి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము గవర్నమెంట్ని ఫామ్ చేయాలనే ఉద్దేశంతోనే అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దయచేసి వాళ్ళని కించపరచకుండా, ఈ ఎడతెరిపి మాటలు అంటారు కదా, ఇలాంటి మాటలు ఆడకుండా, ఎత్తి పొడిచే మాటలు ఆడకుండా మనంతా కలిసికట్టుగా ఉంటామని. జై హింద్, జై జనసేన.